ఓకే, సెకండ్ క్లాస్. మరి ఈ డెసిమల్ నంబర్స్ ని రీడ్ అండ్ రైట్ పర్పస్ మనం 2 వేస్ అనుకున్నాము. ఇండియన్ నంబర్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్. సార్ ఈ కాన్సెప్ట్ మీకు పర్ఫెక్ట్ గా తెలిస్తే మీకు ప్లేస్ వాల్యూస్ అండ్ ఫేస్ వాల్యూస్ గురించి బాగా క్లియర్ గా అర్థమవుతుంది సార్. రైట్, ఇక్కడ చూడండి, మనము పీరియడ్స్ ఆల్రెడీగా ఫస్ట్ క్లాస్ లో మనం దీని గురించి చూసాం. దిస్ ఈస్ ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్. దిస్ ఈస్ హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్. అదే విధంగా సేమ్ టు సేమ్ ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్, ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్. ఓకేనా? మనం ఇందులో ఫోర్త్ పీరియడ్ గురించి డిస్కషన్ చేస్తున్నాము, ఇందులో ఫోర్త్ పీరియడ్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. మరి దీనికి వేరియేషన్ ఏందనేది ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ ఫస్ట్ పీరియడ్ 1s, 10s, 100 3 digit first period, 3 digit number first period. In international number system 1, 10, 100. In this also ones period 3 digit first number. First period is 3 digit number. Clear? Hindu Arabic number system, international number system ones period same ఉంటుంది. వన్స్ పీరియడ్స్ అనేది సేమ్ గా ఉంటుంది సార్. ఈ విషయాన్ని చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. హియర్ వన్స్ పీరియడ్, హియర్ వన్స్ పీరియడ్, ఈ రెండు కూడా సేమ్ ఉంటుంది. హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్, ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్. సెకండ్ పీరియడ్ లోకి వస్తాం సార్. 1000 సెకండ్ పీరియడ్ కి నేమ్ సేమ్ ఉంటుంది సార్. హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్, ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్. 1000 పీరియడ్స్, 1000 పీరియడ్స్. బట్ ఇక్కడ డిజిట్స్ అనేవి పెరుగుతా ఉంటాయి. చూడండి, 1000, 10,000 ఓన్లీ 2 digit. హియర్ 1000, 10,000, 100,000. ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ లో 1000 సెకండ్ పీరియడ్ దగ్గర వచ్చేసరికి 1000, 10,000, 100,000. హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్ 1000 పీరియడ్, 1000, 10,000. వేరియేషన్ ని అబ్జర్వ్ చేయండి. చాలా మంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతారు కాన్సెప్ట్ ని గుర్తుపట్టక. అసలు అందులో ఉన్నటువంటి డిఫరెన్స్ ని మనం గుర్తుపడితే మ్యాథమెటిక్స్ వెరీ ఈజీ. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ 1000 తర్వాత హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్ లో ఏమొస్తుంది? లాక్స్. అదే ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ లో మిలియన్స్. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ పీరియడ్ ఏమొస్తుంది? క్రోర్స్. ఇన్ ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ బిలియన్. ఓకేనా? రైట్, ఇక్కడ చూడండి, ఫస్ట్ పీరియడ్ సేమ్ ఉంటుంది. సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్, ఈ రెండు నంబర్ సిస్టమ్ ని గనక మనం అబ్జర్వ్ చేస్తే అవి మారిపోతున్నాయి. ఇందులో పంచువేషన్ మార్క్ అంటే విరామ చిహ్నాన్ని ఫస్ట్ పీరియడ్ ని 3 digit తర్వాత విరామ చిహ్నం కామన్ పెడితే తర్వాత 1000 పీరియడ్ లో కూడా 3 digit. మిలియన్ 3 digit ఆఫ్టర్ కామా, బిలియన్ 3 digit ఆఫ్టర్ కామా పెడతాం. ఓకేనా? ఇక్కడ వన్స్, 1000, మిలియన్, బిలియన్, ఇంకా ట్రిలియన్ కూడా ఉంటుంది. ముందైతే మనం బిలియన్ దాకా చూద్దాం. ఓకేనా? రైట్, ఇప్పుడు ఈ రెండింటిని మనం కంపేర్ చేద్దాం సార్. కంపేర్ చేయడం వలన మనకు ఎగ్జామినర్ అడుగుతాడు, హౌ మెనీ మిలియన్స్ ఇజ్ హౌ మెనీ లాక్స్ ఇజ్ ఈక్వల్ టు మిలియన్స్ అని అంటాడు. ఓకేనా? ఎన్ని లక్షలు ఉంటే 1 మిలియన్ అవుతుంది అని అంటాడు. అలాంటప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్ ని నేను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. చాలా క్లియర్ గా చూడండి. రైట్ సార్, ఇప్పుడు ఇందులో నేను నంబర్స్ రాస్తున్నాను సార్. 1 అంటే ఇదే కదా సార్, 1 అంటే ఇదే కదా, 1. 10 ఇది 10 సార్. ఇదేంటిది? 100. క్లియర్? చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఈ 1 రావాలంటే దేనికి మనం బేస్ 10 గా రాద్దాం సార్. ప్రతి నంబర్ ని బేస్ 10 గా రాయడానికి ప్రయత్నిద్దాం. రైట్, ఇప్పుడు ఇక్కడ దీన్ని నేను 10 to the power of 0 అని రాస్తే దాని వాల్యూ ఎంత సార్? 1. అంటే వన్స్ పీరియడ్ లో ఒకట్ల స్థానంలో ఉండే నంబర్ కి 1 అని చెప్పి సూచిస్తాం. ఒక్కట్లు, పదులు, వందలు అంటాం కదా సార్. ఇది ఇప్పుడు దీని యొక్క పవర్ ఎంత సార్? 1. 10 to the power of 1 is equal to ఎంత వాల్యూ? 10. అంటే 10 కి ఒక 0 ఉంటుంది, వన్స్ లో 0 ఉండదని అర్థం. 1 యూనిట్ ప్లేస్ లో 1 ఉంటుంది, 0 ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 10 to the power of 2 అంటే ఏంది సార్? 100. 100 కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 zeros. 100 కి ఎన్ని జీరోస్ ఉంటాయి సార్? 2 zeros.
1000 ఇప్పుడు పవర్ 2 సార్ పవర్ 3 10 to the power of 3 is equal to 1000 మరి 10 to the power of 3 అయిపోయిన తర్వాత పవర్ 4 రాయండి సార్ పవర్ 4 రాస్తే ఏం రాస్తాము 10000 క్లియర్ తర్వాత పవర్ 5 10 to the power of 5 is equal to మనము 5 zeros రాయాల్సి ఉంటుంది సార్ క్లియర్ ఇక్కడ 10 to the power of 6 is equal to మనం 6 zeros రాయాల్సి ఉంటుంది క్లియర్ ఇప్పుడు 6 తర్వాత 7 కదా సార్ 10 to the power of 7 1 2 3 4 5 6 7 zeros మరి 10 crore అంటే ఎన్ని జీరోస్ ఉంటాయి సార్ ఈ కన్ఫ్యూజన్ మొత్తం పోవడం కోసమే ప్రయత్నిస్తున్నాను ఓకే 1 2 3 4 5 6 7 8 ఓకేనా ఇక్కడ చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి సార్ మీరు పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవాలి రైట్ ఇక్కడ చూడండి వన్స్ టెన్స్ 100 1000 10000 lakh 10 lakh crore 10 crore మీరు కన్ఫ్యూజ్ అవుతారు క్రోర్ కి ఎన్ని జీరోస్ పెట్టాలి లాక్స్ కి ఎన్ని జీరోస్ పెట్టాలి అనే విషయంలో బాగా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు కాబట్టి ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడం కోసం నేను ఈ విధంగా ప్రయత్నించాను చూడండి లాక్ కి ఎన్ని జీరోస్ ఉండాలి సార్ 5 జీరోస్ 10 lakh కి 6 జీరోస్ మరి క్రోర్ కి 7 జీరోస్ 10 crore కి 8 జీరోస్ ఉంటాయి రైట్ ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ సార్ 10 to the power of 0 అంటే దీని వాల్యూ ఎంత 1 10 to the power of 2 is equal to 10 to the power of 1 0 తర్వాత 1 పెట్టాలి 10 to the power of 1 is equal to 10 square is equal to 100 సార్ ఓకేనా అంటే వన్స్ లో 0 ఉండదు ఓన్లీ 1 ఉంటుంది నెక్స్ట్ 10 ఒక 0 10 కి ఎన్ని జీరోస్ ఉండాలి 1 నెక్స్ట్ 100 కి 2 జీరోస్ మరి 1000 కి 3 జీరోస్ పవర్ 0 పవర్ 1 పవర్ 2 10 to the power of 3 then is equal to 1000 next 10 to the power of 4 is equal to 4 zeros sir next 10 to the power of 5 is equal to 1 2 3 4 5 పవర్ 5 తర్వాత మిలియన్ దగ్గర ఎంత వస్తుంది 10 to the power of 6 సార్ దీనికి వచ్చేటటువంటి జీరోస్ 1 2 3 4 5 6 నెక్స్ట్ 10 to the power of 7 is equal to 7 10 to the power of 7 అంటే 7 జీరోస్ రాయాలి ఓకే 1 2 3 4 5 6 7 నెక్స్ట్ 100 మిలియన్ అంటే 10 to the power of 8 జీరోస్ ఓకే 8 జీరోస్ ఇప్పుడు క్లియర్ అయిపోయింది మీకు మిలియన్ హౌ మెనీ జీరోస్ సార్ మిలియన్ హౌ మెనీ జీరోస్ 6 జీరోస్ 10 మిలియన్ 7 జీరోస్ 100 మిలియన్ 8 జీరోస్ క్లియర్ అయింది కదా రైట్ ఇప్పుడు చూడండి నేను ఇక్కడ క్వశ్చన్ అడుగుతా ఉంటాను మీకు క్లియర్ ఎలా చేయాలి క్వశ్చన్ చూడండి హౌ మెనీ 1000 is equal to 1 lakh హౌ మెనీ 1000 is equal to 1 lakh ఒకసారి చూద్దాం లాక్ ఎక్కడ ఉంది సార్ ఇక్కడ ఉంది లాక్ ఎన్ని జీరోస్ ఉండాలి 5 జీరోస్ ఉండాలి 5 జీరోస్ ఉండాలి లాక్ ఎన్ని జీరోస్ ఉండాలి 5 జీరోస్ అదే విధంగా నేనేమన్నాను హౌ మెనీ 1000 is equal to lakh మరి ఇక్కడ పవర్ 5 ఎక్కడ ఉంది పవర్ 5 అంటే 100,000 is equal to 1 lakh ఓకే ఇప్పుడు మీరు దీన్ని బేస్ చేసుకుని ఆన్సర్ ఈజీగా చేయొచ్చు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి నేనేమంటున్నానంటే హౌ మెనీ మిలియన్స్ is equal to హౌ మెనీ లాక్స్ is equal to మిలియన్ అంటాడు ఓకేనా హౌ మెనీ లాక్స్ is equal to మిలియన్ మరి ఎన్ని ల్యాక్ ఉంటే మిలియన్ అవుతుంది ఎన్ని ల్యాక్ ఉంటే మిలియన్ అవుతుంది అంటే మిలియన్ ఈజ్ ఈక్వల్ ఎంత 10 to the power of 6 10 to the power of 6 ఉన్నది చూడండి 10 to the power of 6 10 lakhs is equal to 1 million
క్లియర్ సార్? అందుకనే మళ్ళొక్కసారి దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. డెసిమల్ నంబర్ సిస్టమ్ దశాంశ సంఖ్యలను రాయడానికి, రీడ్ చేయడానికి అంటే చదవడానికి, రాయడానికి వీలుగా ఉండేటట్టు 2 టైప్స్ ఆఫ్ నంబర్ని క్రియేట్ చేయడం జరిగింది. అందులో హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్, ఒకటి ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ సార్. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ పీరియడ్ ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ అండ్ హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్. ఫస్ట్ పీరియడ్ ఈజ్ సేమ్ 3 digit number. సెకండ్ పీరియడ్ లో వస్తే 1000 పీరియడ్. ఇంటర్నేషనల్ నంబర్ 1000 పీరియడ్ ఈజ్ 3 digit number. హిందూ అరబిక్ నంబర్ 2 digit number 1000 పీరియడ్. సో lakh పీరియడ్ 2 digit number హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్. crore 2 digit number there హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్. బట్ హియర్ మిలియన్ 3 digit number, బిలియన్ 3 digit number. అంటే బిలియను, మిలియను, 1000, వన్స్ ఇవన్నీ కూడా పంచువేషన్ మార్క్ ఆఫ్టర్ 3 digit తర్వాత వస్తుంది. అంటే విరామ చిహ్నాన్ని మనము 3 digit తర్వాత కామాస్ పెడతాం ఇందులో. కానీ ఈ హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్ లో ఫస్ట్ పీరియడ్ కి, వన్స్ పీరియడ్ కి తప్ప మిగతా వాటి అన్నిటికీ కూడా 2 digit తర్వాత విరామ చిహ్నాన్ని పెడతామనే విషయాన్ని చూసాం ఇక్కడ. రైట్, మీకు క్లియర్ అయింది సార్. మరి ఇక్కడ ఒక్కసారి 1 కి 1, 10 కి 10, 100 కి 100 ఈక్వల్, 1000 1000, 10,000 10,000 ఇక్కడ దాకా క్లియర్ ఉంటుంది సార్, ఇక్కడ దాకా ఓకే. బట్ ఇక్కడ ల్యాక్ దగ్గర వచ్చేసరికి 100,000. ఇగో 10 to the power of 5, 10 to the power of 5. 100,000 is equal to lakh. 100,000 is equal to lakh. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 10 lakhs is equal to ఎక్కడికి వెళ్ళిపోతుంది? 10 lakhs పవర్ 6 ఉండాలి, పవర్ 6. 10 lakhs is equal to 1 million. 10 lakhs is equal to 1 million. Next 1 crore. 1 crore is equal to 10 to the power of 7. 1 crore is equal to 10 million. 1 crore is equal to 10 million. Next 10 crore is equal to 100 million. ఓకేనా? 10 crore is equal to 100 million. నీ క్వశ్చన్ అడుగుతాడు, 100 million is equal to how many crores? 100 million is equal to how many crores? 10 crores. ఓకే, ఇక్కడ 10 million is equal to how many crores? 1 crore. అలా మీరు దీన్ని చూస్తూ టాలీ చేస్తూ రీడ్ చేస్తే పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది సార్. ఒకవేళ క్రోర్ కంటే ఎక్కువ నంబర్, ఇక్కడ బిలియన్, మిలియన్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నది ఏంటి సార్? బిలియన్. బిలియన్ కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 10 to the power of 9, అంటే 9 జీరోస్ ఉంటుంది. కాన్సెప్ట్ క్లియర్ గా వెళ్ళాలి, ఓకేనా? 9 జీరోస్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9. మరి 10 మిలియన్ అంటే 10 to the power of 10 జీరోస్ ఉంటాయి. మరి 100 బిలియన్ అంటే 10 to the power of 11 జీరోస్ ఉంటాయి సార్. 100 బిలియన్ కి ఎన్ని జీరోస్ ఉండాలి? 11 జీరోస్ ఉండాలి. 10 బిలియన్ కి 10 జీరోస్ ఉండాలి. బిలియన్ కి 9 జీరోస్ కలిగి ఉన్నటువంటి నంబరు బిలియన్ అవుతుంది.